హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్మాల్ మీల్ మేకర్ అనమాట. సోయా చంక్స్ అని అంటారు కదా, అది అనమాట. ఇది ఒక కప్పు తీసుకున్నాను. ఇవి చిన్నవి, పెద్దవి అయితే కావు. ఇంకా వీటిని అయితే ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా చెత్త ఉన్నా కానీ వెళ్ళిపోతుంది కదా. చెత్త అయితే ఏం లేదు, నేనైతే డబ్బానే కొనుక్కొచ్చాను, మామూలుగా కుళ్ళ అయితే కాదు ఇది. ఇలా మంచిగా పిసికేసి కడిగి నీళ్ళు వంపేసి 2 సార్లు వంపేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు 1.5 గ్లాసు వాటర్ వేసి దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మామూలుగా మనం పెద్ద మీల్ మేకర్తో చేసినట్లయితే అవి ఉడకబెట్టుకోవచ్చు. ఇవి చిన్నవి కాబట్టి ఉడకబెట్టని అవసరం లేదు. ఇలా 1 గంట సేపు నానితే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మిక్సీలో నేను అల్లం పేస్ట్ వేశాను. అదే దాంట్లో ఇవి నీరు మొత్తం పిండేసి వేసుకోవాలి. అంటే కొద్దిగా నీరున్నా పర్వాలేదన్నమాట. ఇవి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇది కొంచెం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి, ఎక్కువ కాదు. తిప్పి ఇలా ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే 1 టీ స్పూన్ కారం, టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం పట్టముక్క, 1/4 టీ స్పూన్ వరకు షాజీరా ఇవన్నీ తీసుకున్నాను. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఏ కప్పుతోటే మీల్ మేకర్ తీసుకొని నానబెట్టుకున్నానో అదే కప్పుతోటి అందులో సగం వరకు పుట్నాలు తీసుకోవాలి. ఇవి కూడా ఇందులో వేసుకొని వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఈ మీల్ మేకర్ దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం తడి సరిపోలేదనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ చల్లుకోవచ్చు. ఇందులోకి అయితే ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ కూడా తరిగి వేసుకోవాలి. ఇందులో సన్నగా తరగాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక వీటిని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంపుకున్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవంతా వేసిన తర్వాత దీన్ని మనం గోధుమ పిండి ముద్ద ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి కంప్లీట్గా. కలిపిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా కానీ కొంచెం ఇలా పొడవుగా షేప్ వచ్చేటట్టు కానీ బాల్స్ లాగా చేసుకోవాలి. అది ఏ షేప్ అనేది మన ఇష్టం అన్నమాట. ఇలా చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. మామూలుగా మనం కైముంటీలు ఎలా చేస్తామో అలాగే సేమ్ అయితే నాన్ వెజ్ తినని వారికి ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ అనేది పోసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇలా చేసి పెట్టుకున్న ఉండల్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే కనుక పైన తొందరగా మాడతాయి, లోపల పిండి అలాగే ఉంటాయి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకొని 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా చేసుకున్న ముట్టీలు అయితే సాంబార్ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అలాగే పప్పు చేసుకున్నా కానీ దానికి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇలాగ అవుతాయి అన్నమాట. ఇందులో మనం పుట్నాలు వేస్తాం కదా, ఆ పొడికి ఆయిల్ అయితే ఇలా అయిపోతుంది. నేనైతే ఇలా సోయా చంక్స్తో ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయటము. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఎలా ఉంటాయో అని ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా కుదిరింది. ఇప్పుడు కైమా, మటన్ అలా తినని వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట. మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో కొన్ని ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవటమే. మామూలుగా ఈ బాల్స్ అయితే డ్రైగా ఇలా సైడ్ డిష్గా తినకుండా వీటిని కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పులుసులాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే మామూలుగా ఇంకా మసాలా వేసి ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కాజు ఇవన్నీ యూజ్ చేసుకొని పులుసులాగా పెట్టుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవైతే నాకైతే చాలా నచ్చినాయి. చూసారు కదా, మీకు ఏమైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చేసిన వాళ్ళైతే ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి, ఓకేనా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంతకు ముందైతే ఎప్పుడు చేయలేదు నేను, ఇది ఫస్ట్ టైము. కాకపోతే తింటే మాత్రం భలే టేస్ట్గా ఉన్నాయి. నోటికైతే మాత్రం ఆయిల్ కూడా ఎక్కువైతే ఏం పీల్చలేదు. టేస్ట్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ.